నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో శ్రీ పుండరీకాక్ష అష్టకము, వాటి భావము తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా స్మరణాత్ ఏవ సిద్ధ్యేత సర్వశౌచం న సంశయః. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. జ్ఞానతో వాపి కృతం పాపం భయంకరం. కాయేన మనసా వాచా త్యక్తుం త్వత్పాదమాశ్రితః. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. గృహమధ్యే చ వాస్తౌ చ స్థలదోషాః నివారణం. అశుభం దూరతః యాతు శుభం భవతు సర్వదా. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. శనిరాహుముఖైర్దోషైః పీడితాః గ్రహమండలైః. శాంతిమస్తు సదా తేషాం త్వన్నామ స్మరణాత్ విభో. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. రాహుకేతుముఖైర్గ్రస్తాః ఛాయాదోషాః సుదారుణాః. గ్రహణానంతరకాలే సంప్రోక్షణార్థం భజామ్యహం. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. నరదృష్టికృతదోషాః ఈర్ష్యాద్వేషసముద్భవాః దూరీకరోతు భగవాన్ త్వద్దృష్టిపాతమాత్రతః. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. క్షుద్రమంత్రకృతైర్బాధైః శత్రుపీడాదిసంకటౌ నివారయతు తత్సర్వం సుదర్శనధరో హరిః. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. రోగపీడా మనస్తాపం అరిష్టాచ్ఛాపి దారుణాః ప్రక్షాళయతు తత్సర్వం కమలాక్షుని నామతః. యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరం శుచిః. పుండరీకాక్ష అష్టకమిదం యః పఠేద్భక్తితో నరః సర్వదోష వినిర్ముక్తః విష్ణులోకం సగచ్చతి. సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు. ఇతి శ్రీ సీతారామానుజకృత పుండరీకాక్ష అష్టకం సంపూర్ణం. భావం: మనం ఏ స్థితిలో ఉన్నా, అపవిత్రంగా ఉన్నా లేదా పవిత్రంగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పుండరీకాక్షుడిని ఒక్కసారి తలుచుకుంటే చాలు, మనకు వెంటనే పవిత్రత కలుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. తెలుసో తెలియకో శరీరం ద్వారా గాని, మాట ద్వారా గాని, మనసు ద్వారా గాని చేసిన భయంకరమైన పాపాల నుండి విముక్తి పొందడానికి నేను ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తున్నాను. ఆ పుండరీకాక్షుని స్మరణతో నా అంతరంగం శుద్ధి అవుతుంది. ఇంటి లోపల ఉన్న, బయట ఉన్న, ఆ ప్రదేశంలో ఉన్న వాస్తు దోషాలు లేదా స్థల దోషాల వల్ల కలిగే అశుభాలన్నీ దూరం అవ్వాలి. ఆ స్వామి స్మరణతో మా ఇంట్లో ఎల్లప్పుడూ శుభమే కలగాలి. శని, రాహువు వంటి నవగ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల కలిగే బాధలన్నీ ఆ నారాయణుని నామస్మరణతో శాంతించాలి. గ్రహగతుల వల్ల కలిగే పీడల నుండి ఆ పుండరీకాక్షుడు మనల్ని రక్షిస్తాడు. రాహు, కేతువుల వల్ల కలిగే గ్రహణ దోషాలు, ఆ సమయాన కలిగే ప్రతికూల ఛాయలు మనపై పడకుండా ఉండాలి. గ్రహణం తర్వాత చేసే ఈ సంప్రోక్షణ ద్వారా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇతరుల అసూయ, ద్వేషం వల్ల కలిగే నరదృష్టి, దిష్టి దోషాలు మన ఎదుగుదలకు ఆటంకం కలిగించవచ్చు. కానీ ఆ పుండరీకాక్షుని పవిత్ర వీక్షణ మనపై పడితే ఆ దిష్టి దోషాలన్నీ వెనువెంటనే కరిగిపోతాయి. శత్రువుల వల్ల గాని, చెడు శక్తుల వల్ల గాని కలిగే భయాలు, సంకటాలు
మనల్ని ఏమీ చేయలేవు. సుదర్శన చక్రాన్ని ధరించిన ఆ హరినామస్మరణ మన చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. శారీరక రోగాలు, వ్యాధి, మానసిక ఆందోళనలు మరియు అనుకోకుండా వచ్చే ఆపదలన్నీ ఆ కమలాక్షుని నామం అనే అమృతంతో కడిగి వేయబడతాయి. మనకు సంపూర్ణ ఆరోగ్యం, ప్రశాంతత సిద్ధిస్తాయి. ఎవరైతే ఈ పుండరీకాక్ష అష్టకాన్ని భక్తితో పఠిస్తారో వారు సమస్త దోషాల నుండి విముక్తులవుతారు. జీవితాంతం సుఖంగా ఉండి చివరకు ఆ విష్ణులోకాన్ని చేరుకుంటారు. ఓం నమో నారాయణాయ నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు.